హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్. మరి ఆస్పిరెంట్స్ అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి నోటిఫికేషన్లకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నోటీస్ను మనకు రైల్వే మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు అనేటువంటి అంశాలు క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఆర్ఆర్బీ అదేవిధంగా ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ద బెస్ట్ కోర్సెస్ మన యాప్ ద్వారా అందిస్తున్నాము కేవలం 399 రూపీస్కి మాత్రమే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అయినటువంటి లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కోర్సెస్ అయితే పొందండి. స్టేట్లో ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కాబట్టి డెమో క్లాసెస్ చూడండి, నచ్చితే తీసుకోండి. మరి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కానీ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో ఈ గ్రూప్ సికి సంబంధించి ఈ యొక్క అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏ ఎగ్జామ్ ఏ పరిధిలోకి వస్తుంది అనేటువంటిది కూడా నోడల్ ఆర్ఆర్బీస్ని కూడా కేటాయించడం అయితే జరిగింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, డిగ్రీ మరియు ఇంటర్ లెవెల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఏదైతే ఉందో దీన్ని కండక్ట్ చేసేటువంటి బాధ్యత మనకి అహ్మదాబాద్కి అయితే అప్పగించడం జరిగింది ఆర్ఆర్బీ. అదేవిధంగా పారామెడికల్ కేటగిరీకి సంబంధించి పాట్నాకు, లెవెల్ 1 సంబంధించి భోపాల్, మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి గౌహతికి అప్పగించడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఎన్టీపీసీ గురించి కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ విభాగాలకు సంబంధించి ఎన్టీపీసీ వేకెన్సీస్ ఎప్పటి వరకు ఉండే వేకెన్సీస్ని ఫిల్ చేయాలని అనుకుంటున్నారు అంటే 2025 జూన్ 30 వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ అవ్వబోతున్నాయి, మనకి రిటైర్మెంట్ అవ్వబోతున్నారు, అన్నిటినీ బేస్ చేసుకుని ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మరి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమి ఇచ్చారు అంటే మరి ఇంటెండింగ్ ఆఫ్ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, ఈ మే నెల కాకుండా వచ్చే ఏడాది వరకు ఎన్ని ఖాళీలు ఏర్పడతాయి అనేటువంటి మొత్తం వేకెన్సీల వివరాలు అనేటువంటివి మే జూన్ నెలల్లో ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేటువంటిది జూన్లో ఇవ్వబోతున్నారు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి జూన్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తే అఫీషియల్ నోటిఫికేషన్ మనకు జూలైలో అనేటువంటిది వస్తుంది. జూలైలో అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే మనకు అక్టోబర్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు మంచి చేతిలో పర్ఫెక్ట్ టైం అయితే ఉంది మీకు. ఈ 6 నెలల కష్టం కనుక పడ్డారంటే మీరు రైల్వే ఎంప్లాయ్, అది ఎన్టీపీసీ అయినా లేదంటే గ్రూప్ డి అయినా, ఒక రైల్వే ఉద్యోగంగా మీరు మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని టార్గెట్ గవర్నమెంట్ జాబ్ అనేటువంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకోండి. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు 2 ఏళ్లలో మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మార్చే బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది.